Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బిజినెస్ తో షాక్ ఇచ్చిన రాబిన్ హుడ్, మ్యాట్ స్క్వేర్ అండ్ ఎంపరర్ ఫిల్మ్స్. బర్త్డేకి ఫ్యాన్స్ కి కిక్ ఉన్న రామ్ చరణ్, అదే డేట్ కి వస్తా అంటున్న నేచురల్ స్టార్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న ఫిల్మ్ స్క్రిప్ట్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు అనిల్. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుండగా 2026 పొంగల్ టార్గెట్ గా తెరకెక్కనుంది ఈ ఫిల్మ్. ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు అనిల్. 2021 లో అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన చోరీకి పార్ట్ 2 ఏప్రిల్ 11 అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న అన్ని సినిమాల ప్రమోషన్స్ గట్టిగా జరిగాయి, ఒక సికిందర్ తప్ప. అయితే ఒకే ఒక చిట్ చాట్ టోటల్ సినారియోని చేంజ్ చేయనుంది. మురుగదాస్ ఆమీర్ సల్మాన్ కాంబోలో ఒక చిట్ చాట్ అయితే బయటికి రానుంది. ఇది వచ్చాక సినిమాపై హైప్ ఖచ్చితంగా చేంజ్ అవనుంది. ప్రెజెంట్ బుకింగ్స్ చూస్తే చాలా డల్ గా ఉన్నాయి. ఈ సినిమాకి టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమీర్ కి గజనీతో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మురుగదాస్ సల్లుబాయ్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. సంపూర్ నుంచి సినిమా వచ్చి చాలా డేస్ అవుతూ ఉండగా సోదర్ అనే ఒక ఫన్నీ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. కోర్ట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ట్రేడ్ లెక్కలో 50 కోట్ల మార్క్ ని దాటేస్తూ యూఎస్ఏలో కూడా 1 మిలియన్ ని క్రాస్ చేసింది. అండ్ ఈ వీకెండ్ కొత్త సినిమాల టాక్ కొంచెం తేడా కొట్టినా కూడా మరోసారి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపనుంది ఈ ఫిల్మ్. ట్రేడ్ అయితే ఫుల్ రన్ లో 60 నుంచి 70 కోట్ల మధ్య గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అల్లు అర్జున్ 22nd మూవీకి సంబంధించిన అప్డేట్. తన బర్త్డేకి రాబోతుండగా రామ్ చరణ్ బర్త్డే అప్డేట్ 9 AM కి రిలీజ్ చేయబోతున్నారు. RC16 మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనుంది మూవీ టీమ్. పనిలో పని టైటిల్ ని కూడా రివీల్ చేస్తే ఈ RC16 అనే గోల్ అయితే తప్పుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో క్లిమ్స్ అయితే రేపు రిలీజ్ చేయలేకపోతున్నారు. ఇక మరో పక్క రేపు నాయక్ రీ రిలీజ్ ఉండగా బుకింగ్స్ చూస్తే చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క ఫుల్ కూడా ఎక్కడా కనిపించలేదు. డే 1 30 లక్షలు కలెక్ట్ చేస్తే ఎక్కువ అన్నట్టు నడుస్తుంది ఈ ట్రెండ్. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. నాని ప్యారడైజ్ 2026 మార్చిలో రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేయగా తర్వాత చాలా సినిమాలు అతి డేట్ కి కనడంతో నాని ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాడు అనుకున్నారు. బట్ మూవీ రిలీజ్ కి 365 డేస్ ఉంది అంటూ ఈ రోజు డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేశాడు నేచురల్ స్టార్. నాని అయితే సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది ఎంపరర్ ఫిల్మ్. ఇక తర్వాత మ్యాట్ స్క్వేర్ సినిమా ఉండగా 3rd ప్లేస్ లో సికిందర్, 4th ప్లేస్ లో వీరతీర సూర అండ్ 5th ప్లేస్ లో రాబిన్ హుడ్ సినిమాలు అయితే ఉన్నాయి. సో సికిందర్, వీరతీర సూర అండ్ రాబిన్ హుడ్ సినిమాలకి హిట్ టాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. లేదంటే మినిమం కలెక్షన్స్ కూడా రావు. ఇక బిజినెస్ విషయానికి వస్తే లూసిఫర్ కి ఒక ఇండియాలోనే వాల్యూడ్ బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండగా ఓవర్సీస్ లో 30 కోట్ల వరకు బిజినెస్ ఇప్పుడు లాక్ చేసుకుంది ఈ ఫిల్మ్. సో అటు ఇటుగా 100 కోట్ల వరకు బిజినెస్ ని థియేటర్కల్ గానే జరుపుకోగా మూవీ హిట్ అనిపించుకోవాలంటే మినిమం 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. సో సూపర్ హిట్ ఆర్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే ఇండస్ట్రీ హిట్ అవ్వక తప్పదు. ఇక మ్యాట్ స్క్వేర్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లోనే 15 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 6 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది. అలా ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా జరిగిన బిజినెస్ 21 కోట్ల రేంజ్ లో ఉండగా 22 కోట్ల బ్రేకింగ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిల్మ్. సో వరల్డ్ వైడ్ గా 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. అసలు పార్ట్ 1 బిజినెస్ కి ఈ మూవీ బిజినెస్ కి సంబంధమే లేదు. సినిమాకి టాక్ వస్తే ఇది పెద్ద టార్గెట్ కాదు. బట్ టాక్ రాలేదంటే మైనర్ లాసెస్ అయితే తప్పవు. ఆడియన్స్ లో ప్రెజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ కి సినిమాపై ఉన్న హైప్ కి కేవలం హిట్ టాక్ తెచ్చుకున్న 50 కోట్లు ఈజీగా కొడుతుంది ఈ ఫిల్మ్. ఇక రాబిన్ హుడ్ విషయానికి వస్తే బిజినెస్ అయితే సాలిడ్ గా జరిగిందని చెప్పొచ్చు. నైజాంలో 10 కోట్ల పైన బిజినెస్ జరుపుకున్న ఈ ఫిల్మ్ సీడేలో 3 కోట్ల పైన బిజినెస్ ని అండ్ ఆంధ్రలో 10 కోట్ల పైన బిజినెస్ ని జరుపుకోగా ఒక తెలుగు స్టేట్స్ నుంచే 23 కోట్ల పైగా బిజినెస్ అయితే జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 4 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకోగా వరల్డ్ వైడ్ గా 27 కోట్ల పైన బిజినెస్ జరుపుకుంది రాబిన్ హుడ్ ఫిల్మ్. సో 28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా చెప్పొచ్చు. ఆర్ వరల్డ్ వైడ్ గా 60 కోట్ల గ్రాస్ ని టచ్ చేసిందంటే ప్రాపర్ హిట్ లిస్ట్ లోకి వెళ్తుంది ఈ ఫిల్మ్. ఎలానో సమ్మర్ సీజన్ కావడంతో టాక్ వచ్చిందంటే నితిన్ కెరీర్ లో ఫస్ట్ టైం 100 కోట్లు టచ్ చేసి రికార్డ్ పెట్టడం పక్కా. చూడాలి మరి ఈ సినిమాలన్నీ ఎలాంటి టాక్ తెచ్చుకుంటాయో. హిట్ టాక్ తో ఈ అన్ని సినిమాలు ఎంత కలెక్ట్ చేస్తాయని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ 5 సినిమాలు డే 1 ఎంత నెంబర్ పెడతాయో, మీరే సినిమాకి థియేటర్కి వెళ్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.